లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారా? ఏ వస్తారు, బి రారు. ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ, టీడీపీ మంత్రుల్లో అంతులేని అసంతృప్తి రాజుకుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై, ముఖ్యంగా కేబినెట్ వ్యవహారంలో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పలువురు సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అంతా ఆ ముగ్గురేనా అనే ప్రశ్న ఇప్పుడు టీడీపీలో అంతర్గత కుంపటిగా మారింది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరుల కంటే కొందరు ప్రత్యేక వ్యక్తులు, కీలక సలహాదారుల మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మంత్రుల ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ ముగ్గురు అనబడే వ్యక్తులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా, ఆయన వెన్నంటి ఉండే వ్యక్తులు పేరు పొందారు. పాలనాపరంగా నిర్ణయాలను, ఫైళ్ల క్లియరింగ్లు, ముఖ్యమైన ప్రాజెక్టుల కేటాయింపుల్లో తమ శాఖల మంత్రులను కాదని ఆ ముగ్గురు వ్యక్తులు పెత్తనం చెలాయిస్తున్నారన్నది పలువురు మంత్రులు అంతరంగం. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాల గురించి సరైన చర్చ జరగడం లేదనే భావన మంత్రుల్లో ఉంది. కేవలం ముఖ్యమంత్రి చెప్పిందే వేదం మారిందని, తాము కేవలం రబ్బర్ స్టాంపులుగానే మిగిలిపోయామని కొందరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారంట. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపుల్లోనూ ఈ ముగ్గురి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, దీనివల్ల ప్రజల్లో తమ గౌరవం పడిపోతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన శాఖలో పూర్తి స్వేచ్ఛ లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి ముగ్గురి ఆమోదం అవసరం రావడంతో వారిలో ఆత్మస్థైర్యం తగ్గుతుందని సమాచారం. ఈ అంతర్గత అసంతృప్తి సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలో కూడా అనుమానాలకు, చర్చలకు దారితీస్తుంది. టీడీపీ మంత్రులే అసంతృప్తితో ఉంటే కూటమిలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యత, భాగస్వామ్యం ఏ మేరకు ఉంటుందనేదే సందేహాలు ఇతర పార్టీ నేతల్లో లేవనెత్తుతున్నాయి. కూటమి ఏర్పడినప్పుడు కుదిరిన ఒప్పందాలు, హామీలు అమలు కావడంపై కూడా వారు ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు తమకు కేటాయించిన శాఖలోనూ, జిల్లా పర్యటనలోనూ ముగ్గురి జోక్యంపై కొంతమంది ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ అంతర్గత కుంపటి వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదా అంటే నిఘా వర్గాలు ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై ఆయన ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పనిలో వేగం పెంచాలని, ఫైళ్లు త్వరగా క్లియర్ చేయాలని హెచ్చరించారు కూడా. కానీ ఈ హెచ్చరికలు తమ అసంతృప్తిని పరిష్కరించడానికి బదులు తమపైనే తప్పు మోపుతున్నట్లుగా మంత్రులు భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందంటూ, లేక ముఖ్యమంత్రి తమ పనితీరులో మార్పు చేస్తున్నారని, మంత్రులను సంతృప్తి పరుస్తారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే అది పాలనపై, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అంతా ఆ ముగ్గురేనా అనే చర్చ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తుంది.